రైతులు ఎన్ని అగసాట్లు పడుతూ ఉన్నా కూడా వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనమైపోవాలి అని ఎందుకు పెడతా ఉన్నారయ్యా? ఈ అంశం కూడా అడుగుతా ఉన్నా. జగన్ వచ్చి రైతులు కలిస్తే తప్పేమిటి అడుగుతా ఉన్నా. జగన్ వచ్చి రైతుల కోసం మాట్లాడితే తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. అసలు రైతులందరూ కూడా అగసాట్లు పడకుండా ఉండింటే, రైతులకు సమస్య లేకపోయిందంటే ఇన్ని వేల మంది ఎందుకు వస్తారు? జగన్ వచ్చాడు కాబట్టి జగన్ వాళ్ళకు తోడుగా నిలబడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్య ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా పోతుంది అని చెప్పి తెలిసి ప్రభుత్వం కనీసం ఈ కుంభకర్ణుల నిధుల నుంచి ప్రభుత్వాన్ని లేపడం కోసం ఇన్ని వేల మంది రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆక్రమణని వినిపిస్తా ఉన్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఇక్కడికి జగన్ వస్తున్నాడు అని తెలిసి ఇవాళ నేను చేస్తా ఉన్నది 2,000 మంది పోలీసులు ఇవాళ మోహరించారు. ప్రతి గ్రామంలోనూ ఏ రైతు కూడా రాకూడదు అని చెప్పి చట్టం చేసే కార్యక్రమం చేశారు. ఏకంగా రైతులను గౌరవశీలతని తెలుస్తాము, మీరు కదా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటే అని చెప్పి రైతులను బెదిరించారు. కనీసం పెట్రోల్ బంకుల్లో కూడా రైతులు స్వచ్ఛంగా వచ్చే కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ పోయించుకునే కార్యక్రమంలో కూడా రైతులు పోయించుకునే కార్యక్రమం కూడా జరగకుండా 2 వీలర్స్ లో ఎవరైనా వస్తే పెట్రోల్ కూడా పోయాకండి అని పెట్రోల్ బంకులో చెప్పారు. అని అడుగుతా ఉన్నా, కేవలం 500 మంది మాత్రమే రావాలట, కేవలం 500 మంది మాత్రమే రైతులు నష్టపోయారని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఈ ప్రభుత్వం భయపడతా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ ప్రభుత్వం ఆంక్షలు పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఎందుకంటే తప్పేముంది, రైతులతో మాట్లాడితే తప్పేముంది, రైతుల సమస్య జగన్ లేదని తప్పేముంది అని అడుగుతా ఉన్నా. రైతులు పడుతూ ఉన్నారు కాబట్టి ఇన్ని వేల మంది రైతులు వచ్చి వాళ్ళ ఆవేదన చూపుతా ఉన్నారు. ఇవాళ రైతు పండించిన ఏ పంట గిట్టుబాటు ధర రాని పరిస్థితి. వరి తీసుకుంటే దాదాపుగా 300 రూపాయలు నుంచి 400 రూపాయలు తక్కువ తప్పుకున్న పరిస్థితి. మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, వరి, చీని, కొత్త పొగాకు, టొమాటో, చివరికి మామిడి. ఏ రైతు పరిస్థితి తీసుకున్నా కూడా ఏ రైతుకు కూడా రావడం లేదు. ఏ రైతుకు కూడా కనీస మతంలో పరిస్థితి కల్పిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఆంధ్ర రాష్ట్రంలో తప్ప మరి ఇక వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా 2 రూపాయలకి చేంజ్ ఎక్కడైనా దొరుకుతుందా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో మామిడి కేవలం 2 రూపాయలకే దొరుకుతా ఉన్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఈరోజు నేను ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నా. ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నా. ఈరోజు రైతులకు మామిడి పంట అమ్ముకుంటే ఇదే మండలానికి సంబంధించిన రైతులు ఉన్నారు. మామిడి పంటను అమ్ముకుంటా ఉన్న రైతులు ఇదే రైతులనే ఉంటే అలా 2,500 రూపాయలు ఆగడం లేదని అంటూ ఉన్నారు. 2,500 రూపాయలు రావడం లేదని అంటూ ఉన్నారు. ఇదే రైతులకు గత సంవత్సరం వైఎస్ఆర్సీపీ హయాంలో ఇదే పంట 29,000 రూపాయలు, కేజీ 29,000 రూపాయలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం మామిడి పంటలు ఇదే చిత్తూరు జిల్లాలో
22 రూపాయల నుంచి 29 రూపాయలకు రైతులను అమ్ముతున్నారు. ఇదే చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత సంవత్సర కాలంలో రైతుల బతుకులు తల్లడిల్లవుతా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ప్రతి ఏటా మామిడి కొనుగోలు కార్యక్రమం ఉన్నది. మే 10వ తారీఖు నుంచి మే 15వ తారీఖు మధ్యలో పంటల కొనుగోలు కార్యక్రమం మొదలెట్టాలి. మరి ఎందుకు ఈ సంవత్సరం మొదలు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ పరిచయం కాబట్టి రైతులను తాము పండించిన పంటంతా కూడా జూన్ 2వ వారం, జూన్ 3వ వారంలో వస్తే కానీ ఫ్యాక్టరీ తెరవలేదు. ఫ్యాక్టరీ 2వ వారం, జూన్ 2వ వారం, జూన్ 3వ వారంలో ఫ్యాక్టరీ తెచ్చేసరికి పంట మొత్తం ఒకేసారి ఒత్తిడి పెరిగింది. పంట మొత్తం కోతకు వచ్చి ఫ్యాక్టరీలకు ఒకేసారి పంట తీసుకెళ్లాల్సిన పరిస్థితులు రైతులు పంట కుండిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి రైతులను ఏం చేయాలో దిక్కుదోచక రైతులను ఫ్యాక్టరీ తెలిసే టయానికి వీళ్ళు పంట అనుకుందామంటే వీళ్ళ రేటు 2.5 రూపాయలు 3 రూపాయలు కొనుగోలు దాచుకోలేడు. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, 52 పల్ప్ కంపెనీలు చిత్తూరు జిల్లాల్లో ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, జూన్ 2వ వారం, మే 10, 15వ తారీఖున తెరవాల్సిన ఈ ఫ్యాక్టరీలో జూన్ 2వ వారం, 3వ వారం దాకా తెలియకపోతే ఉండకపోతే మీరు ఏ గార్డెన్ కాస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు 8 రూపాయలు మీరు చెప్పినట్టుగా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు కిలో 8 రూపాయలకు వచ్చి కొనుగోలు చేశారు అని అడుగుతా ఉన్నా. ఎంతమంది రైతులకు మీరు చెప్పినట్టుగా మీరు 4 రూపాయల రైతులకు ఎంతమందికి ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, మీ పుణ్యాన పరిస్థితి ఏమిటి అనంటే ఈరోజు రైతులకే ఒక్కరికి కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. పక్కన కర్ణాటకలో 16 రూపాయలు కేజీకి అక్కడే జనతాదళ నేత కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వము 16 రూపాయలకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిందట. ఈ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచి రేటని కాదు, అని చెప్పి ఆ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి వచ్చేదానికి అక్కడ వాళ్ళు చర్యలు తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమి గాడిదలు కాస్తామని అడుగుతా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా, జిల్లాలో 6,45,000 టన్నులు 6,45,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. 2,20,000 ఎకరాలలో పంట పండుతుంది. 76,000 మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఈ 76,000 కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి 12 రూపాయలు కేజీ వచ్చింది అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరం కూడా 29 రూపాయలు కేజీ రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులకు కనీసం 12 రూపాయలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ 12 రూపాయలు కూడా ఇవ్వలేక ఇప్పించే పరిస్థితి లేక ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులను నడుగోడు పెట్టారు. రైతులకు ఇవాళ 2.5-3 రూపాయలకు ఇవాళ మార్కెట్ యార్డులో ఇవాళ రాంపూర్ దగ్గర ఇవాళ కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతాయి. ఫ్యాక్టరీ దగ్గర కూడా
కాబట్టి జగన్ వస్తున్నాడు అని చెప్పి 3 రోజుల నుంచి 6 రూపాయలు ఇస్తాము అని చెప్పి మెసేజ్లు పెడతా ఉన్నారంట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు, రైతులకు కనీసం 3 రూపాయలు కూడా రాకుండా కేజీ అమ్ముతా ఉన్నారు అని అంటే ఏమి నిద్రపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారని మీరు అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని రైతులు గట్టిగా నిలదీస్తూ రైతులు ఇవాళ ఆపేస్తా ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రభుత్వ హయాంలో రైతులకు మే మాసం వచ్చేసరికి పంట కొనుగోలు కోసం, పంట పెట్టుబడి కోసం పెట్టుబడి సహాయం కింద మేఘ మాసంలో రైతులకు పెట్టుబడి సహాయం అందేది. రైతులకు ఆర్బీకేలు తోడుగా ఉండేది. చెయ్యి పట్టుకొని రైతులను నడిపించే కార్యక్రమం జరిగింది. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది? మొదటి సంవత్సరం దాటిపోయింది. రైతులకు ఇవాళ ఇవ్వాల్సిన సహాయం కింద ఇవ్వాల్సిన 20,000 రూపాయలు ఎగరగొట్టేశారు. ఈ సంవత్సరం కూడా జూన్ అయిపోయింది, జూలైలో ఇవాళ ఉంటాం. ఇంతవరకు రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ సమయానికి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రాకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఉచిత పంటలకు రైతుల పూర్తిగా ఎగరగొట్టేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఆర్బీకేలన్నీ నిర్వీర్యమైపోయి, ఈత్రాపన్నది పూర్తిగా నిర్వీర్యమైపోయి రైతులకు కనీస మద్దతు ధర రానప్పుడు మా ప్రభుత్వ హయాంలో ఆపణ ఉండేది. కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూసర్. ఆర్బీకేల పరిధిలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాకపోయినా కూడా వెంటనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ గా ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ వెంటనే నోటిఫై చేసేవాడు. జాయింట్ కలెక్టర్లు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లుగా మార్క్ఫీల్డ్ గా వ్యవహరించే వాళ్ళు వెంటనే ఇన్వాల్వ్ అయి ఆ ఆర్బీకే పరిధిలో ఆధారంగా పంటను కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తిగా కనుగొనైపోయి ఎరువులు ఇవన్నీ కూడా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే ఉండే పరిస్థితి, సప్లై చేసే పరిస్థితి ఇవాళ లేకుండా పోయింది. ఆఖరి టెస్టింగ్ ల్యాబ్స్ నియోజకవర్గానికి ఒక ఆఖరి టెస్టింగ్ ల్యాబ్ ఉన్న పరిస్థితిలో ఈరోజు నియోజకవర్గానికి ఆఖరి టెస్టింగ్ ల్యాబ్ లేకుండా ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితిలో ఇవాళ వ్యవసాయం జరుగుతూ ఉంది. వ్యవసాయానికి సంబంధించిన అన్ని రంగాలు కూడా ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి కనబడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అడుగుతా ఉన్నాం.